ఈ ఊళ్ళో ఉన్నాడు రా, చూడాడు బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. వినండి వినండి వినండి, మన యూట్యూబ్లో కొత్తగా వచ్చిన సాఫ్ట్వేర్ ఫుడ్ అనే ఛానల్ మీ అభిమాన థియేటర్లోనే చూడండి. ఎక్కడో అనుకున్నారా, మీ మొబైల్ ఫోన్లోనే మిత్రులారా. అలాగే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక కామెంట్ కూడా వేసుకుంటే మా ఛానల్ కొద్దిగా బాగుంటుంది. నేను మా తమ్ముడితో చెప్పాను, ఇది రంజాన్ పండగ కదా, హలీం అయితే చాలా టేస్ట్గా ఉంటుంది, నేను హైదరాబాద్లో తిన్నాను. సరే హలీం ఏంటని నేను ఎప్పుడూ తినలేదు, అయితే పదార్థం తీసుకెళ్ళి తినిపిస్తానని చెప్పాను. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే షాప్ అయితే మూసింది. మా తమ్ముడు అయితే చాలా డిసప్పాయింట్ అయ్యాడు హలీం తినలేదని. అదే హైదరాబాద్లో అయితే ఎక్కడ పడితే అక్కడే హలీం పాయింట్ ఉంటాయి, కానీ ఇది వైజాగ్, ఎక్కడ పడితే అక్కడ హలీం పాయింట్ లేదు. కొన్ని కొన్ని ప్లేసెస్లో మాత్రం ఉన్నాయి. ఎక్కడెక్కడ వెతుకుదాం అనుకున్న టైంలోనే వేరే భయ్య వచ్చి చెప్పాడు, ఆ ముందునే ఉంది భయ్య, షాపు మార్చారు అని చెప్పారు. అప్పుడు మా తమ్ముడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఫస్ట్ టైం హలీం తినబోతున్నాడు. మా తమ్ముడు అయితే చాలా ఆనందంగా ఉన్నాడు. మా తమ్ముడు ఎవరు అనుకుంటున్నారు, ఇక్కడ బ్లూ టోపీ వేసుకొని చూసాను హలీం తినబోతున్నాను, చేయి చూపిస్తున్నాడు నాకు, అసలు వీడియో తీస్తున్నాను అని చెప్పి. సో ఇక్కడికి వస్తాడికి స్మాల్, మీడియం, ఫ్యామిలీ ప్యాక్ ఉన్నది. మేమైతే ఫ్యామిలీ ప్యాక్ చేయమని అయితే చెప్పాము. అన్నయ్య అండీలోంచి వేడి వేడి హలీం అయితే తీసి డబ్బాలు వేసి ప్యాక్ చేస్తున్నాడు. చూసారా అబ్బాయి, చాలా నీట్గా వేసి పక్కకైతే ఇచ్చాడు. ఈ లోపు అన్నీ ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా జీడిపప్పు, అలాగే కొద్దిగా కొత్తిమీర గార్నిష్. ఇప్పుడు వరకు ప్లెయిన్గా ఉన్న హలీం ఒక్కసారి ఐటమ్స్ అన్ని చాలా చూడడానికి కలర్ఫుల్గా వచ్చింది. ఈ షాప్ అయితే చూసారా, పెద్ద స్టేజ్లో వేసి లోన హండీ పెట్టి ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు, కొత్తిమీర పక్కన పెట్టుకుని ఉన్నారు. ఇక్కడ డబుల్ కా మీటా 60 రూపీస్ కూడా ఉంది. అలాగే బెస్ట్ హలీం, మటన్, చికెన్ అవి కూడా ఉన్నాయి హలీమ్స్. ఇగో మా తమ్ముడు అయితే కలుపుతున్నాడు తినడానికి రెడీగాన. ఏంటబ్బా హలీం దగ్గర మధ్య ప్యాకెట్లో అనుకుని ఇక్కడ బిర్యానీ కూడా అమ్ముతున్నారు ఫ్రాన్స్. అయితే ఇక్కడ చూడండి 160 రూపీస్కే దమ్ బిర్యానీ. ఈ లోపు మా తమ్ముడు తిందాం వద్దా అని ఆలోచిస్తున్నాడు. ఫస్ట్ టైం తిన్నాడు. ఏంటబ్బా తిన్నాడు, ఏమైనా చెప్తాడో బాగుందా బాగోలేదంటే బాగుందని చెప్తున్నాడు. ఈ లోపే బాగోలేదా, లేదు లేదు బాగుందనే చెప్తున్నాడు. అక్కడ పక్కనే గోలీ సోడా కూడా ఉంది. వచ్చిన వాళ్ళందరూ హలీం తిని లేదా బిర్యానీ తిని గోలీ సోడా తాగి వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.